మేషరాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మేషరాశి పురుషులు ఎవరైతే ఉన్నారో మీరు వీడియోను ఒంటరిగా చూడండి. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే మీకు మంచి ఏంటి చెడు ఏంటి అనేది చక్కగా అర్థమవుతుంది. లేదంటే చాలా నష్టపోయేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. అసలు ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ వల్ల మీకు మంచి జరుగుతుందా లేదా నష్టం ఏదన్నా జరగబోతుందా అనేది వీడియో మీరు పూర్తిగా విన్నప్పుడు చక్కగా తెలుస్తుందన్నమాట. ఈ మేషరాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా చాలా మంచివారండి వ్యక్తిగతంగా. అంటే కళలో కూడా ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి, ఎవరినైనా మోసం చేయాలి అని అనుకునేటటువంటి వ్యక్తులు కాదు. పైకి ఒకలా లోపల మరొక రకంగా ఇలా నటించటము, యాక్టింగ్ చేయటం అనేది వీరికి అస్సలు చేత కాదు. ఏదైనా సరే ఉన్నదేదో ముఖాన మాట్లాడతారు, అంతేకాని అంటే కొంతమంది తీయగా మాట్లాడుతూ ఉంటారు, కానీ లోపల ఏంటంటే చాలా ఈర్ష్య అసూయలతో ఉంటారనమాట. అలాగా నటన అనేది అసలు ఈ మేషరాశి వారికి ఎక్కడ ఎవ్వరికి కూడా చేత కాదని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ మేషరాశి వారికి కష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అమాయకత్వం ఉన్నప్పుడు నటించడం చేతకాని మనుషులకు ఈ రోజుల్లో నిందలు, అవమానాలు, బాధలు, కష్టాలే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎందుకంటే తెలివిగా ఉన్న వాళ్ళందరేమో హ్యాపీగా బతికేస్తున్నారు. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ఉండాలో సమయస్ఫూర్తి అంటే సమయస్ఫూర్తిని ఉపయోగించి ఎప్పటికప్పుడు హ్యాపీగా గడిపేస్తున్నారు. కానీ ఎలాంటి నటన చేతకాని మనుషులు ఏంటంటే ఉన్నదేదో మొఖాన్ని అనేసి జనం చేత అనిపించుకొని, అంటే వీరేదో గయ్యాలి వాళ్ళు, వీళ్ళ నోట్లో నోరు పెడితే మనం గెలవలేము అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా మాటలు పడుతూ ఉంటున్నారన్నమాట. అంటే తప్పు చేసింది ఎదుటివారైనా సరే వీరిని తప్పుడు వాళ్ళలాగా చూసే అవకాశం అనేది ఉంటుంది. అలా మేషరాశి వారు ఏంటంటే చాలా చాలా అమాయకంగా ఉంటారు. అలాగని తెలివితేటలు లేవనుకుంటే మాత్రం చాలా పొరపాటండి. మేషరాశి వారి అంత తెలివైనటువంటి వారు ఇంకెవ్వరూ ఉండరని చెప్పుకోవచ్చు. మేషము అంటే ఏంటి? మేక చూడండి ఎంత చురుగ్గా ఉంటుందో, ఎంత తెలివిగా ఉంటుందో, ఎంత చలాకీగా ఉంటుందో అన్నీ గమనిస్తుంది. మనిషి ప్రేమగా పిలిచేది దానికి తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు, అన్నీ తెలుసు అనమాట. ఒక్క మాటే రాదు, కానీ మేకకున్నటువంటి తెలివితేటలు ఎంత తెలివిగా ఉంటుందంటే చురుకులో కానీ తెలివిలో కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అలాగే మంచితనము, అలా మంచితనానికి మంచితనము, అమాయకత్వానికి అమాయకత్వం, తెలివితేటలు ఇట్లా అన్ని రకాలుగా కూడా వీరి దగ్గర అన్ని రకాలైనటువంటి లక్షణాలు కలిపి మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అయితే వీరు ఇక అందం విషయానికి వస్తే రూపంలో చాలా చక్కగా ఉంటారు. మేషరాశి పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, చక్కటి రూపం కలిగి ఉంటారు. ప్రశాంతంగా ఉంటారనమాట. మనసులో ఈర్ష్య ద్వేషాలు ఉండవు. కాబట్టి ఆ మంచితనం అనేది వారి మొహంలో కనబడుతూ ఉంటుందన్నమాట. మంచి రూపము, ఆకర్షణీయంగా, పెద్ద పెద్ద కళ్ళతోటి, పొడవైనటువంటి జుట్టుతోటి చాలా చక్కగా ఉంటారనమాట. వీరి జీవితంలో పడ్డ బాధలు ఎవ్వరూ పడలేదండి. కానీ వీరికి ఉన్నటువంటి మంచితనం వలన ఆ మంచితనమే ఆ దైవానుగ్రహం ఉండి ఆ దేవుడు ఎక్కడికక్కడ వీరిని కాపాడుతున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ మేషరాశి పురుషులు ఎవరైతే ఉన్నారో వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళకు ఒక వయసు వచ్చిన కాడి నుంచి కూడా ఎప్పుడూ కూడా వీరిని ఒక స్త్రీ ఇష్టపడుతూ ఉంటుంది. వారికి ఒక యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడికి అంటే వీరు ఏదన్నా పనికి వెళ్ళనివ్వండి, లేదా వీరు చదువుకునే చోట కానివ్వచ్చు, లేకపోతే వీరు ఉద్యోగం చేసేటటువంటి చోట అవ్వచ్చు, వీరు పనిచేసే కాడ అవ్వచ్చు, ఇట్లా ఏంటంటే యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ కూడా ఏంటంటే ఒక స్త్రీ ఎప్పటికీ కూడా వీరిని ఏంటంటే ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ విషయం అనేది ఈ మేషరాశిలో ఉన్నటువంటి పురుషులకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు కూడా. ఎందుకంటే వీళ్ళు పెద్దగా పట్టించుకోరు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. వీరు చక్కగా ఉండటం వల్ల కానివ్వండి, వీరికి ఉన్నటువంటి తెలివితేటల వల్ల కానివ్వండి, వీరికి ఉన్నటువంటి మాటల్లో ఆ టాలెంట్ వల్ల కానివ్వండి, వీరి పనులు నచ్చుతాయి అన్నమాట. వీరు మేషరాశి వారు పనిచేసేటప్పుడు చూడాలండి ఎంత శ్రద్ధగాను ఎంత బాధ్యతగాను చేస్తారనమాట. వీరు పని చేస్తుంటే ముచ్చటగా ఉంటుంది చూడటానికి కూడా, అంత శ్రద్ధగా చేస్తారు. అలాగే డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటారనమాట. ఎవ్వరికి కూడా భయపడటం, లొంగటము ఇలాంటివి ఎప్పుడు కూడా వీరికి అసలు చరిత్రలోనే లేదని చెప్పుకోవాలన్నమాట. మంచితనానికి ఎంతైనా వీరు మాట వింటారు, ఎంతైనా వీరి చేత మనం ఏమైనా చేపించుకోవచ్చు. పని కావాలన్నా, ఏదైనా సహాయం కావాలన్నా
కానీ రెట్టమొత్తంగా ఏదన్నా ఒక మాట అని వీరి చేత మనం ఏదన్నా ఒక పని చేయించుకోవాలనంటే పైన ఉన్న భగవంతుడే దిగి వచ్చి చెప్పినా కూడా వీళ్ళు వినరన్నమాట. అంత ఇదిగా ఉంటారనమాట. మంచితనానికి లొంగిపోతారు కానీ రెట్టమతానికి ఎక్కడా కూడా ఈ మేషరాశి వారు లొంగరు. ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఏంటంటే వీరు పనిచేసే కాడ ఉన్నటువంటి ఒక స్త్రీ గమనించి వీరిని అంటే నచ్చుతున్నాయి అనమాట. ఆ పనులన్నీ కూడా వీరి యొక్క మాట తీరు కానివ్వండి, పని కానివ్వండి, అన్నీ కూడా నచ్చుతున్నాయి. నచ్చి ఆ స్త్రీ ఏంటంటే వీరి మీద అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటుందన్నమాట. ఎలాగైనా సరే వీరితో మాట్లాడాలి, లేకపోతే వీరి యొక్క ఫోన్ నెంబర్ తెలుసుకోవాలి, వీరితో ఎలాగైనా సరే మాట్లాడాలి, వీరికి ఏదైనా సలహాలు ఇవ్వటము కావాలంటే మీరు గమనించండి. మీరు పనిచేసేటటువంటి ప్రాంతంలో అవ్వచ్చు, లేకపోతే మీకు బంధువుల్లో అవ్వచ్చు, లేదా మీకు ఇరుగు పొరుగు ఇళ్ళ రూపంలో అవ్వచ్చు, ఇట్లాగేంటంటే స్నేహితులు అని చెప్పి అవ్వచ్చు, ఒక స్త్రీ తరచుగా మీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. అలా డైరెక్ట్గా వచ్చి మాట్లాడవచ్చు, లేకపోతే ఫోనులు చేసి మాట్లాడవచ్చు. అక్కడ కారణం ఏమి లేకపోయినా కావాలని కదిలించి ఏదో ఒకటి మాట కలపటము, ఏదన్నా సలహాలు ఇవ్వటం, అడగకపోయినా కూడా పలకరించటము, ఇలాంటివి చేస్తూ ఉంటుందన్నమాట. అయితే దీన్ని మనం తప్పుగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా మనం తప్పుడు దృష్టితో చూడలేము. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు నచ్చుతూ ఉంటారు. ఎందుకు నచ్చుతారు అనేది దానికి కారణాలు ఏమీ ఉండవు. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి టాలెంట్ని బట్టి ఆ స్త్రీ వీరి మీద అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటుందన్నమాట. ఆడవారి మనస్తత్వం ఎప్పుడు కూడా అలాగే ఉంటుందన్నమాట. మగవారి దగ్గర ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా సరిగ్గా ఉన్నప్పుడు, అంటే వారు కుటుంబాన్ని చూసుకునే విధానాన్ని బట్టి, కుటుంబాన్ని ప్రేమించేటటువంటి విధానాన్ని బట్టి, వారి యొక్క సంపాదనను బట్టి, వారి యొక్క టాలెంట్ని బట్టి, సమయస్ఫూర్తిని బట్టి, వాళ్ళ యొక్క డేరుని బట్టి ఏంటంటే ఆడవారు అలా అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆడవాళ్ళు గమనిస్తూ ఉంటారు. చూసి చూడకుండా అలాంటివి గమనిస్తూ ఉంటారు. అలా కాకుండా పిరికితనంగా ఉండే వాళ్ళని, కుటుంబాన్ని పట్టించుకోని వాళ్ళని, ఎప్పుడూ కూడా ఇంట్లో భార్యని ఇబ్బంది పెట్టే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని ఆడవాళ్ళు అసలు గమనించరు అనమాట, పట్టించుకోరనమాట. కాబట్టి ఇలాంటి లక్షణాలు అనేవి నచ్చి ఆ స్త్రీ మిమ్మల్ని గమనిస్తుంది. అయితే తప్పుడు ఉద్దేశంతో మాత్రం కాదు. ప్రతిదీ కూడా మనం తప్పుడు కోణంలో నుంచి చూస్తే తప్పుగా ఉంటుంది, మంచిగా చూస్తే మంచిగా ఉంటుంది అనమాట. మీరు వివాహం కాని వారు అయితే, ఆ స్త్రీకి కూడా వివాహం కాకపోతే, మీకు వివాహం కాకపోతే మీరు ఆ స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. అంతవరకు అయితే ఇబ్బంది లేదు. మీ ఇద్దరికి వివాహం కాకపోతే వివాహం చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ప్రేమించే అమ్మాయి కన్నా కూడా మిమ్మల్ని ప్రేమించే అమ్మాయి దొరకటం అంటే అదృష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా సిన్సియర్గా ప్రేమిస్తూ ఉంటారు. కాబట్టి వివాహం కాని వారైతే వివాహం చేసుకోండి. అదే వివాహం అయిన వారైతే మాత్రం ఆ స్త్రీ ఎంత అభిమానం పెంచుకున్నా సరే, ఏంటమ్మా అంటే ఏంటి అంతవరకే, అంతకు మించి ఇక మీరేం మాట్లాడద్దు. మీరు ఏం అంటే పలకరించడం కానీ, ఒకవేళ మీకు తెలిసినా సరే మీరు ఇంకేం మాట్లాడవద్దు. ఎందుకంటే తను అన్న దృష్టితో చూడవచ్చు, తమ్ముడు అనే ఒక దృష్టితో చూడవచ్చు, లేకపోతే అభిమానంగా పలకరించవచ్చు, ఇంకా పెద్దవారైతే ఒక బిడ్డగా చూడవచ్చు. ఇట్లా ఏంటంటే మనం ఏంటంటే తప్పుగా చూస్తున్నారని చెప్పి ఇక్కడ మనం అనుకోకూడదు అనమాట. కాబట్టి ఎందుకంటే ఒక్కొక్కరు నచ్చుతూ ఉంటారు వాళ్ళ యొక్క పనిని బట్టి, వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి. అలాగా ఆ స్త్రీ కూడా ఏంటంటే మీ మీద అభిమానం పెంచుకొని మీ వైపు చూస్తూ ప్రతి పనిని కూడా గమనిస్తూ ఉంటుందన్నమాట. ఆ విషయం మీకు తెలిసి మీరు ఆల్రెడీ కూడా మాట్లాడి ఉండవచ్చు, కాకపోతే మీరు పెద్దగా పట్టించుకోరనమాట. ఎందుకంటే మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు కాబట్టి పెద్దగా పట్టించుకోరు. కాబట్టి మీకు మంచిగా మాట్లాడి సలహాలు ఇస్తుంటే మీరు మాట్లాడండి, ఇబ్బంది అయితే ఏమీ లేదండి. ఆ స్త్రీ మీకు ఎటువంటి ఇబ్బంది అయితే మాత్రం ఆ స్త్రీ వల్ల మీకు లేదు. చక్కగా మీకన్నా చిన్నదైతే చెల్లెల్లాగా చూడండి, మీకైతే పెద్దదైతే తోడబుట్టిన అక్కలాగా చూసుకోండి. ఇంకా పెద్ద ఆవిడ అనుకోండి, చక్కగా ఒక తల్లిలాగా ఆదరించండి. అలాగా ఒక స్నేహితురాల్లాగా అట్లా మీరు ఆదరించండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. వివాహం కాని వారైతే మాత్రం తప్పకుండా వివాహం చేసుకోండి. ఎందుకంటే అంత ప్రేమించేటటువంటి స్త్రీ మిమ్మల్ని మీ జీవితంలో ఉండటం అంటే మీ జీవితం చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా ఎందుకంటే ఎవరో ప్రేమ కోసం మనం పరిగెత్తే కన్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి ప్రేమ అనేది గొప్పదనమాట. కాబట్టి అలా ఉంటే మీరు ఇట్లా పెళ్లి కాని వాళ్ళైతే చేసుకోండి. పెళ్ళైన వారైతే ఎక్కువగా మాట్లాడవద్దు. ఎందుకంటే ఎంత అభిమానించే మనిషి అయినా
మీకంటూ మీ కుటుంబంలో భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మీకంటూ ఒక సంసారం ఉంది కాబట్టి అభిమానిస్తున్నారులే అని చెప్పేసి అతిగా మాట్లాడితే మీరు చులకనైపోయే అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల మీ కుటుంబంలో గొడవలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎవరు ఎంత అభిమానించినా చేసినా సరే బయట మనిషి అన్న తర్వాత బయట మూడో వ్యక్తి కాబట్టి భార్యాభర్తల కన్నా కూడా గొప్ప బంధం అనేది ఇంకొకటి ఉండదు. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. అంతేకాని ఎవరు ఎంత అభిమానం పెంచుకున్నా సరే ఆ అభిమానం చూపించండి, అంతేకాని దానివల్ల మీ జీవితంలోకి ఎటువంటి సమస్యలు తెచ్చిపెట్టుకోవద్దు. అది ఒక్కటి చేయండి. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ఎంతో మంది చూస్తూ ఉంటారు, ఎంతో మంది గమనిస్తూ ఉంటారు. అది ఆడవారిని అవ్వచ్చు లేదా మగవారిని అవ్వచ్చు, ఎంతమంది కళ్ళో పడుతూ ఉంటాయి. అందరి ఆలోచన విధానం ఒకలా ఉండదు. కొంతమంది మంచిగా చూసే వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడు దృష్టితో చూసే వాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాలుగా మనుషులు మనస్తత్వాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయన్నమాట. కానీ మనం ఏంటంటే మనం పని కోసం వెళ్ళాము, మనం కష్టపడుతున్నాం కాబట్టి ఆ పని వరకు చూసుకున్నామా, పక్కకు వచ్చేసామా, అంతవరకే. కానీ ఎవరు ఎలా ఏంటి అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకు అనవసరం అనమాట. అలాంటివన్నీ కూడా మనం ఆలోచిస్తే మనం ఏమి చేయలేము, మన జీవితంలో ఏమి సాధించలేము. కాబట్టి ఎప్పుడైనా సరే కష్టపడి నీతిగా నిజాయితీగా మనం బ్రతికితేనే మన బ్రతుకంటూ ఒక విలువ ఉంటుంది. ఉన్న 4 రోజులైనా సరే ఈ మాత్రమైనా ఉండగలుగుతాము. అంతేకాని చెడు దృష్టితో చూశారనుకోండి, వాళ్ళకి వదిలేసేసేయండి. మీరేంటి ఇలా ఆలోచిస్తున్నారని మనం అడగాల్సిన అవసరమూ లేదు. అడిగినా కూడా అలాంటి వాళ్ళు మారరు అనమాట. కాబట్టి ఎవరైనా సరే, ఏ స్త్రీనైనా సరే మీరు గౌరవించండి, గౌరవంగా అభిమానంగా మాట్లాడండి. తను తప్పుడు ఉద్దేశంతో చూస్తుందని ఇక్కడ ఎక్కడా కూడా మనకు లేదనమాట. తను కూడా మిమ్మల్ని అభిమానంగా చూస్తుంది. తను ఇచ్చేటటువంటి సలహాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు చేసే బిజినెస్లో కానివ్వండి, లేకపోతే ఉద్యోగంలో కానివ్వండి, మంచి సలహాలు ఏమన్నా ఇస్తుందనుకోండి, తీసుకోండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలా చేయొద్దండి, ఇలా చేయమని చెప్పింది అనుకోండి, వినండి, తప్పే ఉంది దాంట్లో. మంచి అంటే ఎంతవరకు వినాలో ఎంతవరకు వినకూడదా అన్నటువంటి అవగాహన అనేది మీకు అర్థం అవ్వాలి. అలాగ మీరు చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఆ స్త్రీ వల్ల మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టము అనేది కూడా ఉండదు అనమాట. లేదా ఇంకా కొంతమందికి భార్య రూపంలో కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. పుట్టింటి తరపు నుంచి ఏదైనా స్థిరాస్తులు రావచ్చు, ఇట్లా ఏదన్నా బంగారము వాళ్ళ పుట్టింటి వాళ్ళు ప్రేమగా పెట్టవచ్చు. అంటే అది మీ బిడ్డలకు అవ్వచ్చు, మీ భార్యకు అవ్వచ్చు. అట్లాగా ఏదో ఒకటి పుట్టింటి తరపున సొమ్ము అందొచ్చు, లేదా మీ తల్లి తరపు నుంచి ఏదన్నా ఆస్తులు ఏమన్నా మీకు దక్కొచ్చు. ఇలా ఏంటంటే మొత్తానికి ఈ మేషరాశి వారిని, పురుషుల్ని మీరు గమనించినట్లయితే మీకు ఖచ్చితంగా స్త్రీ వలన మీకంటూ లాభం అనేది ఉంది. కాబట్టి ఆ స్త్రీ ఏంటంటే మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. ఆ స్త్రీ బయట వాళ్ళు అవ్వచ్చు, ఇళ్లలో వాళ్ళు అవ్వచ్చు, తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. కాబట్టి ఆ స్త్రీ వల్ల అయితే మాత్రం మీకు ఇబ్బంది అనేది లేదు. ఇళ్లల్లో వాళ్ళైతే అభిమానించండి, బయట వాళ్ళైతే గౌరవించండి. మీ భార్య అనుకోండి, ప్రేమించండి. వివాహం కాని వారైతే చక్కగా వివాహం అనేది చేసుకోండి, సంతోషంగా ఉంటారనమాట. ఇలాగా చక్కగా, ఎందుకంటే ఈ మేషరాశి వారి మనస్తత్వం గౌరవిస్తారండి, స్త్రీలను బాగా గౌరవిస్తారు మేషరాశి వారు ఏంటంటే, అంటే బయట ఆడవారిని కానివ్వండి లేదా ఇళ్లలో ఆడవారినైనా సరే ఎక్కడా కూడా గబక్కన ఒక మాట మాట్లాడరు, కష్టపెట్టరు, ఇబ్బంది పెట్టరు, చాలా చాలా గౌరవంగా చూసుకుంటూ ఉంటారు. భార్యని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు మేషరాశి వారు, మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉంటారు. వారి కోసం ఎంత కష్టమైనా చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఎప్పుడన్నా అరిసినా చేసినా కూడా ప్రేమతోటి అరుస్తూ ఉంటారు. అలా ఎంతసేపటికి ఏంటంటే మేషరాశి పురుషుల గురించి మనం ఎలాంటి వంక పెట్టే పని లేదండి, బంగారం లాంటి వాళ్ళని చెప్పుకోవచ్చు. వీరిని జీవిత భాగస్వాములుగా పొందడం నిజంగా అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే స్త్రీలైనా సరే చాలా చాలా మంచివారు అనమాట. కాబట్టి కష్టాల గురించి అంటారా, కష్టాలన్న తర్వాత ప్రతి మనిషికి కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి. పైకి ఎవరు ఎలా కనిపించినా ఒక్కొక్కరికి ఎవరికైనా సరే గుండెలు పగిలే కష్టాలు అనేవి ప్రతి మనిషికి కూడా ఉంటూ ఉంటాయన్నమాట. మీరేంటంటే దైవాన్ని నమ్ముకోవాలి, దైవాన్ని నమ్ముకోవటము, దైవానికి పూజ చేసుకోవటం, ఇంట్లో దీపారాధన చేసుకోవటము, కాస్తంత సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి రావటము, మంగళవారం కాస్త ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి రావటము, శనివారం రోజున
వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించడం ఇలాంటివి చేస్తూ ఉండాలన్నమాట. చేయటం వలన ఏంటంటే దైవానుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉంటుంది. ఇంట్లో కూడా కాస్త శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోవటము, ఇల్లును శుద్ధి చేసుకోవటము, ఇంటిని అంటే ఇల్లు తుడిచే నెలలో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసుకొని ఇల్లు తుడుచుకోవటం ఇలాంటి నియమాలు అనేవి పాటించాలి. అలాగే గోమాతకి ఆహారంగా పచ్చిగడ్డని తినిపించడం, కాస్త బియ్యము బెల్లము కలిపి తినిపించడము ఇలాంటివి కూడా చేయాలి. ఇంకా కాకులకు కూడా మీరు తినేటప్పుడు తొలి ముద్దను ఆహారంగా పెడితే చాలా మంచి జరుగుతుంది. పితృదోషాలన్నీ పోయి పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు కూడా కలుగుతూ ఉంటాయన్నమాట. అలాగే మీకు నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి స్నానం చేసేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పును కొంచెం ఆవాలను వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అలాగే రేగి ఆకులు వేసుకొని చేస్తే మీకు కష్టాల సంఖ్య అనేది కూడా తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇంకా మేషరాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంది. మంచిగా వారు చదువుకోవాలనుకున్నంత వరకు చదువుకోగలుగుతారు. అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఇలా అయితే ఈ మేషరాశి వారికి అయితే ఈ స్త్రీ గురించి అయితే ఇదండి. కాబట్టి ఆ స్త్రీ వలన మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి చక్కగా ఈ మేషరాశి పురుషులు అనేది చాలా వరకు కూడా మీకు ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. అంటే మంచిగా ఏదైనా సరే ఒక లిమిట్లో మీరు ఉండగలిగితే మీ జీవితానికి తిరుగు అనేది ఉండదన్నమాట. అర్థమైంది కదండి ఏంటి అనేది, ఏ స్త్రీ ఎవరు ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి మేషరాశి వ్యక్తులకి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మేషరాశి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి కూడా చెప్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఈ వీడియో ఏంటంటే ఈ మేషరాశి పురుషులు ఇంకా కొంచెం యూత్ అలా ఉంటారు కదా, అంటే ఒక యుక్త వయసులో ఉంటారు. అంటే పెళ్ళిళ్ళైన వాళ్ళందరూ పెద్దవాళ్ళలాగా మనం ఫీల్ అవ్వలేము కదా, వాళ్ళది తెలిసి తెలియని వయసులు. కాబట్టి మీరు ఒక లైక్ ఇవ్వటం వలన అవన్నీ తెలుసుకొని మంచి చెడును అర్థం చేసుకోగలిగి జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.